మళ్ళీ ఉగాది పచ్చడి ఏమైనా చేద్దాం అనుకుంటున్నావా? లేదు లేదు, నేను ఇవన్నీ ఎందుకు దగ్గర పెట్టుకున్నానంటే మామిడికాయతో తీపి పచ్చడి చేస్తాను నేను. అసలు ఎంత టేస్ట్గా ఉంటుందంటే మనకి బ్రెడ్లో తినచ్చు, చపాతీలో తినచ్చు, టిఫిన్లో తినచ్చు, వాటిల్లో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, ఇది దేంట్లో అయినా సరే, పెరుగన్నం, మామూలు అన్నం, అసలు చాలా బాగుంటుంది. అసలు మనకి ఇటువైపు చేయరు ఇది. నేను చూసి వంటలన్నీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అనుకుంటారు కదా, అలాగా ఇది రెసిపీ నేను చేశాను, చాలా బాగుంది, అయిపోయింది. అందుకే నేను మళ్ళీ ఇంకోసారి చేసుకుందాం అని. ఏం లేదు, చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఓన్లీ తొక్కతో సహా ఇలా మామిడికాయ ముక్కలు వేసేసుకోవడమే. ఇది కుక్కర్లో ఒక విజిల్ మటుకు వేయించుకోవాలి. ఇలా మామిడికాయ అంతా తీసేసుకోవాలి. ఇంతకీ దీని పేరేంటి? మామిడికాయతో తీపి పచ్చడి. తీపి పచ్చడి అంటే తీతీగా ఉంటుందా? తీతీగా, పుల్ల పుల్లగా, కారం కారంగా, అన్ని రుచులతో ఉన్నట్టు ఉంటుంది. చేదు ఒక్కటే ఉండదు, అంతే. అయితే ఈ పచ్చడి ఖచ్చితంగా తినాల్సిందే. నేను ఎంత బాగుంటుందో, చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఇలా నేను ఇప్పుడు చేసే విధానం చూసి ఎవరైనా సరే ఇంట్లో మామిడికాయ ఉందనుకో, పచ్చడి లేదనుకో, చిటికెలో చేసేసుకోవచ్చు. ఎంత ఈజీగా అంటే అంత ఈజీగా. చిన్నపిల్లలు కూడా ఇంతేనా చేసేద్దాం అంటారు, అంత స్పీడ్గా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ విజిల్ వేయించి నెక్స్ట్ ఒక తాలింపు అంతే. ఒక్క మామిడికాయకి ఇన్ని ముక్కలైనవి. జస్ట్ మనం టెంక్ ఒకటే ఉంచుతున్నాను, చాలా ఈజీ. నువ్వు ఎందుకంటే నీకు కూడా చూపిస్తున్నాను. మనం ఒక టీ గ్లాసుడు కారం వేస్తున్నాను, చిన్న టీ గ్లాస్ కనిపించింది కదా, చిన్న టీ గ్లాస్. అలాగే బెల్లం మటుకు కొంచెం ఎక్కువ తీసుకోవాలి. చూసావు కదా, ఇంత బౌల్ అన్నమాట. అంటే మ్యాక్సిమం ఇది 100 గ్రామ్స్కి కొంచెం తక్కువ ఉంటుంది, అంతే. ఇప్పుడు మళ్ళీ ఇదే టీ గ్లాస్లో సాల్ట్ వేసాను, అంతే. చూసా ఎంత ఈజీగా అయిపోయింది. ఓ రకంగా చిన్ని గ్లాసుడు వాటర్ వేస్తా, అంతే. ఇగో ఆ టీ స్పూనులో సగం పసుపు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ గ్లాసు వాటర్ పోస్తాను, వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తాను. పోస్తున్నాను. గ్లాసుడే ఎందుకు అంటే, ఈ చిన్న గ్లాసుడు మామిడికాయలో వాటర్ ఉంటుంది, బెల్లం కరుగుద్ది, అందువల్ల గుజ్జుగా అయిపోద్ది. మనం చిన్న గ్లాస్ వేస్తే చాలు వాటర్, అంతే. ఒక్క 2 విజిల్స్ రానివి, మూత పెట్టేసి ఆ తర్వాత ఎలా వచ్చిందో నీకే చూపిస్తాను. వచ్చాయి కదా జ్యోతి, మూత వేస్తున్నాను. అబ్బా భలే ఉంది, ఎలా ఉందో చూడు, కల్లర్గా. అబ్బబ్బబ్బా, చూసావా ఎలా అయిపోయిందో? తొక్క ఎలా కనిపిస్తుందో చూసావా? ఈ తొక్క పడేయకూడదు, తినాలి, అప్పుడే టేస్ట్ సూపర్గా ఉంటుంది అన్నమాట. ఇంకేం లేదు, ఇంక మనం మెతపక్కర్లేదు, ఏమీ లేదు. చూడు జామ్లా అయిపోయింది కదా. అందుకనే బ్రెడ్లో, అట్లో, ఇడ్లీలో అన్నిట్లో తినచ్చు, పెరుగన్నంలో, అన్నంలో, మన ఇష్టం. మనం నూనె వేస్తున్నాను, పోపు అన్నమాట ఇది. ఇందులో నూనె లేదు కదా, అందుకని ఒక 6 స్పూన్లు వేసా నూనె. ఒక టీ స్పూనుడు ఆవాలు వేస్తున్నాం. ఆవాలు చిట్టుపెట్ట అనాలి. నాకైతే ఎప్పుడు తినాలా అని ఉంది, అసలు భలే ఉంది కదా. ఎప్పుడు చేసినా కొత్తగానే అంటాను నేను, ఏంటో. ఈవేళ నువ్వు టేస్ట్ చూడు, అసలు ఏం టేస్ట్, అబ్బా అనాల్సిందే నువ్వు ఈవేళ.
ఆవాలు చెక్కట్లు అంటున్నాయి కదా, ఇప్పుడు ఇంగువ ఆ మాత్రం ఇంగువ వేస్తే టేస్ట్గా ఉంటుంది. అంతే, అయిపోద్ది పచ్చడి. ఇందులో వేసేసుకోవడం, ఇంకంతేనే, పచ్చడి వేసేసుకోవడమే. ఇందులో ఇంక వేసాను, ఆవాలు వేసాను, ఆవాలు వేగిపోయినాయి. ఇప్పుడు పచ్చడి ఇందులోకి వేసేస్తాను. మనం అట్లో తినేద్దాం. అప్పుడు స్టవ్ కట్టేసాను. ఇప్పుడు మనం గాజు బౌల్లోకి తీసేసుకొని చల్లారాక మూత పెట్టుకోవాలి. ఒక 3 months అయినా నిల్వ ఉంటుంది అన్నమాట. ఎప్పుడైనా సరే పచ్చళ్ళకి తడి స్పూన్లు పెడితే మటుకు ఖచ్చితంగా పచ్చడి పాడైపోతుంది. తడి స్పూన్లు అంటూ పెట్టకూడదు. చూడు ఎంత బాగుందో. చూసా ఎలా ఉందో. ఇప్పుడు అట్ట తింది కానీ ఇంతేనండి పచ్చడి చేయడం. ఎంత ఈజీగా చేశానో చూశారు కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనం బ్రెడ్లో జామ్లా వేసుకోవచ్చండి. ఇది చపాతీలో తినచ్చు, ఇడ్లీలో తినచ్చు, దోశలో తినచ్చు, పెరుగన్నంలో తినచ్చు. అసలు ఎవరికైనా చేసి పెట్టండి. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? ముందు మీకే పెడుతున్నాను. జ్యోతికి పెడతా పోనీ. జ్యోతి దా నోట్లో పెట్టుకో. జ్యోతి ఎలా ఉంది చెప్పు. ఇప్పుడు పచ్చడి అయితే అబ్బా అమోఘం, అమృతం. ఇప్పుడు నేను నోట్లో పెట్టేసుకోవాల్సింది, నేను ఉండలేకపోతుంది. సూపర్ ఉంది. ఈ ముక్క, ఈ తొక్క కూడా మనం తినాలి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇలా చేసుకోండి ఒకసారి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నా పచ్చడి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? థ్యాంక్స్ అండి.